హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం వంకాయ టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి. ముందుగా వంకాయల్ని ఉప్పు వేసుకున్న నీళ్ళల్లోకి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను మినపప్పు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని బాగా వేయించుకుందాం. అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని రంగు మారే వరకు వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని చల్లారనిద్దాం. ఈలోపు అదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కోసుకున్న టమాటాలు, వంకాయలు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని సన్నని సెగ మీద మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. వంకాయ ముక్క మెత్తబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ముందుగా వేసుకున్న ధనియాలు, పచ్చిమిర్చి మిక్సీలో వేసుకున్నాం కదండి, అందులోనే ఈ మగ్గిన టమాటా, వంకాయ ముక్కలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుందాం. దీన్ని ఇంక పోపు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలాగే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి రైస్లోకే కాదండి, ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి అయితే మరీను చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.